హాయ్. లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ పెట్టారు. డెంటల్ క్యాప్స్ పెట్టించుకున్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్‌కి వెళ్ళొచ్చా లేదా అని. సో, ఇలాంటి డౌట్స్ ఈ మధ్య కాలంలో చాలామంది అడుగుతున్నారు. సో, ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. జనరల్‌గా ఈ మధ్య కాలంలో ఏంటంటే టీత్ రీప్లేస్‌మెంట్‌కి ఇంప్లాంట్స్ వాడటం అనేది చాలా ఎక్కువగా చేస్తున్నాం. సో, అలానే బాడీలో ఏ ఇబ్బందొచ్చినా ఎంఆర్ఐ స్కాన్‌కి వెళ్ళాల్సొస్తుంది. సో, అలాంటప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ చేపించుకున్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్‌కి వెళ్ళొచ్చా లేదా? మెయిన్‌గా డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్నప్పుడు, డెంటల్ క్యాప్స్ పెట్టించుకున్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీపించుకుంటే ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా? సో, దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, ఐయామ్ డాక్టర్ రోహిత. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్. సో, ఈ ఎంఆర్ఐ స్కాన్ తీసేటప్పుడు జనరల్‌గా ఏమవుతుందంటే చుట్టూతా హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అండ్ ఇది ఎంత హైగా ఉంటుంది అంటే ఏదైనా మెటల్ స్ట్రెచెస్ యూజ్ చేసినా, ఏమైనా మెటల్ చైర్స్ ఉన్నా కూడా అక్కడున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌కి అవి ఎగిరిపోయి వెళ్ళే అంత హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంఆర్ఐ స్కాన్ చేసేటప్పుడు ఉంటుంది. సో, అందుకోసమే ఎలాంటి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ లేకుండా చాలా జాగ్రత్తగా ఎంఆర్ఐ స్కాన్ అనేది చేస్తా ఉంటారు. సో, అలాంటప్పుడు బాడీలో ఏ మెటల్ ఉన్నా సరే, అది షోల్డర్ జాయింట్ రీప్లేస్‌మెంట్‌కి చేసిన మెటల్ అయ్యుండొచ్చు, ఆర్ ఎల్స్ నీ రీప్లేస్‌మెంట్‌కి చేసిన మెటల్ అయ్యుండొచ్చు, ఆర్ ఎల్స్ డెంటల్‌కి సంబంధించి అయ్యుండొచ్చు. సో, ఏ మెటల్ ఉన్నా సరే కంపల్సరీగా మీరు ఎంఆర్ఐ స్కాన్‌కి వెళ్ళేటప్పుడు అక్కడున్న రేడియాలజిస్ట్‌కి మాకు బాడీలో ఈ మెటల్ ఉంది అని ఖచ్చితంగా చెప్పాలి. సో, అక్కడ వాళ్ళు కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. సో, డెంటల్ విషయానికొస్తే మెయిన్‌గా మనకి యూజ్ చేసే మెటల్స్ ఏంటివి అంటే ఫస్ట్ వన్ డెంటల్ ఇంప్లాంట్స్. సో, డెంటల్ ఇంప్లాంట్స్ వేయించుకున్నప్పుడు జనరల్‌గా ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకు అంటే యూజువల్‌గా డెంటల్ ఇంప్లాంట్స్ అన్నవి టైటానియం మెటీరియల్‌తో చేస్తారు. ఈ టైటానియం అన్నది నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. సో, దీనివల్ల ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ అన్నది ఉండదు. సో, డెంటల్ ఇంప్లాంట్స్ గనక మీరు టైటానియం ఇంప్లాంట్స్ వేయించుకుంటే దీనివల్ల ఎంఆర్ఐకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే మీరు ఎంఆర్ఐ స్కాన్‌కి వెళ్ళే ముందు ఖచ్చితంగా అక్కడ ఉన్న రేడియాలజిస్ట్‌కి మాకు ఈ ఇంప్లాంట్స్ ఉన్నాయి లేదా ఈ క్యాప్స్ ఉన్నాయని కంపల్సరీగా ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ దాంతో పాటు మీ డెంటిస్ట్‌ని కూడా ప్రయర్‌గా ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్ళాలి. సో, డెంటల్ ఇంప్లాంట్స్ టైటానియం మెటీరియల్‌తో కనుక చేయించుకుంటే ప్రాబ్లమ్ అనేది ఉండదు. బట్ డెంటల్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకున్నాక పైన సెట్ పెట్టుకుంటాం కదా! సో, ఈ రెండిటికి మధ్యలో ఏంటంటే అబాట్మెంట్స్ ఒక కనెక్షన్ అబాట్మెంట్స్ అనేది ఉంటుంది. సో, జనరల్‌గా ఏంటంటే ఈ అబాట్మెంట్స్ టైటానియంతో కూడా చేసుకోవచ్చు. టైటానియంతో గనుక ఈ అబాట్మెంట్స్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఈ టైటానియం అబాట్మెంట్స్ అనేవి కాస్ట్‌లీగా ఉంటాయి. సో, చాలా వరకు ఏంటంటే నికెల్ క్రోమియం మెటల్ యూజ్ చేసి ఈ అబాట్మెంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తా ఉంటారు. సో, మీకు గనక టైటానియం అబాట్మెంట్స్ కాకుండా నికెల్ క్రోమియం అబాట్మెంట్స్ గనక ఇంప్లాంట్స్ మీద ప్లేస్ చేసి అండ్ దాని సపోర్ట్‌తో పైన ప్రాసెస్ కనుక ఫిక్స్ చేసుకుంటే ఎంఆర్ఐకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ అబాట్మెంట్స్‌ని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈ ఇంప్లాంట్ సెట్ మొత్తం స్క్రూ రిటైన్డ్ అయితే అంటే స్క్రూస్ పెట్టి గనక మీకు పైన సెట్ అనేది ఫిక్స్ చేసి ఉంటే ఎంఆర్ఐకి వెళ్ళే ముందు ఈ స్క్రూస్ మళ్ళీ ఓపెన్ చేసుకొని ఎంఆర్ఐ స్కాన్ అయిపోయాక మళ్ళీ ఈ ప్రాసెస్‌ని మీరు ఫిట్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు సిమెంట్ రిటైన్‌కి వెళ్తే అంటే సిమెంట్ పెట్టి గనక ఈ ప్రాసెసెస్‌ని కింద ఉన్న ఇంప్లాంట్స్‌కి గనక ఫిక్స్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఈ ప్రాసెస్‌ని కట్ చేసి, రిమూవ్ చేసి తీసి అండ్ ఎంఆర్ఐ స్కాన్ అయ్యాక మళ్ళీ కొత్త ప్రాసెస్ అనేది ఫ్యాబ్రికేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇంప్లాంట్స్ విషయానికొచ్చి టైటానియం ఇంప్లాంట్స్ అయితే ఎంఆర్ఐకి ప్రాబ్లమ్ ఉండదు. బట్ పైనున్న అబాట్మెంట్స్ గనక మీకు అదర్ దాన్ టైటానియం గనక యూజ్ చేస్తే కంపల్సరీగా వాటిల్ని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇన్ కేస్ స్క్రూ రిటైన్డ్ అయితే స్క్రూస్ రిమూవ్ చేసుకొని మళ్ళీ మనం ప్రాసెస్‌ని రీఫిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ సిమెంట్ రిటైన్డ్ గనక వెళ్తే అది కట్ చేయించుకొని, రిమూవ్ చేసుకొని ఎంఆర్ఐ అయిపోయాక మళ్ళీ రీఫాబ్రికేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీరు డెంటల్ ఇంప్లాంట్స్ వేయించుకుని ఎంఆర్ఐ స్కాన్‌కి గనక వెళ్ళాల్సొస్తే ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి. అండ్ ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా చేయాల్సిందేంటి అంటే, మీరు వెళ్ళే ముందు మీ డెంటిస్ట్‌తో సంప్రదించి వాళ్ళ సజెషన్ తీసుకోవాలి. అండ్ అలానే అక్కడున్న రేడియాలజిస్ట్‌కి మీకు నోట్లో డెంటల్ ఇంప్లాంట్స్ ఉన్నాయని ఖచ్చితంగా ముందే ప్రయర్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ డెంటల్‌లో ఇంకో కామన్‌గా యూజ్ చేసే మెటల్ దేనికి అంటే డెంటల్ క్యాప్స్. సో, డెంటల్ క్యాప్స్ పెట్టించుకున్నప్పుడు కూడా జనరల్‌గా ఎంఆర్ఐకి వెళ్ళినప్పుడు కావాల్సిన జాగ్రత్తలనేవి తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు జిర్కోనియం క్యాప్స్ గనక యూజ్ చేస్తే దానికి ఎంఆర్ఐకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే జిర్కోనియం నాన్ మెటల్ కాబట్టి సో, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇన్ కేస్ అదర్ దాన్ జిర్కోనియం మీరు ఏ క్యాప్స్ వేపించుకున్నా సరే మీ డెంటిస్ట్‌ని సంప్రదించాలి, రేడియాలజిస్ట్‌ని సంప్రదించాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ మెటల్ క్యాప్స్ అనేవి అక్కడున్న హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌కి నోట్లో ఒకవేళ ఇన్ కేస్ అవి లూజ్‌గా గనక ఉంటే అవి ఆ టైంలో మీకు నోట్లోకి ఊడొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీంతో పాటు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో, ఇన్ కేస్ మీరు అదర్ దాన్ జిర్కోనియం క్యాప్స్ గనక వేపించుకుంటే ఖచ్చితంగా మీరు డెంటిస్ట్‌ని సంప్రదించండి. అండ్ చాలా కండిషన్స్‌లో మీరు బిఫోర్ గోయింగ్ టు ఎంఆర్ఐ వీటిల్ని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మళ్ళీ ఎంఆర్ఐ అయిపోయాక మళ్ళీ వీటిని ఫిక్స్ చేసుకోవచ్చు. సో, డెంటల్ క్యాప్స్ గనక ఉంటే జిర్కోనియా క్యాప్స్ ఉంటే ప్రాబ్లమ్ లేదు. అదర్ దాన్ జిర్కోనియా ఏ మెటల్ క్యాప్స్ ఉన్నా సరే మీ డెంటిస్ట్‌ని, రేడియాలజిస్ట్‌ని ఖచ్చితంగా సంప్రదించాలి. మోస్ట్‌లీ వాటిని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
థర్డ్ వన్ డెంచర్స్. సో తీసి పెట్టుకునే పళ్ళలో ఏంటంటే లోపల కొన్నిసార్లు అది హార్డ్గా ఉండడం కోసం లోపల మెటల్ ఫ్రేమ్వర్క్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. సో ఇట్లా మెటల్ ఫ్రేమ్వర్క్ ఉన్నప్పుడు మీ డెంచర్స్ పెట్టుకుని ఎంఆర్ఐకి అస్సలు వెళ్ళకూడదు. ఈ డెంచర్స్ని రిమూవ్ చేసి ఆ తర్వాత మాత్రమే ఎంఆర్ఐ స్కాన్ అనేది చేయించుకోవాలి. సో డెంచర్స్ యూస్ చేసేవాళ్ళు ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళేటప్పుడు డెంచర్స్ని యూస్ చేయకూడదు. ఫోర్త్ వన్ క్లిప్ ట్రీట్మెంట్. మీరు క్లిప్ ట్రీట్మెంట్ కనుక చేయించుకునేటప్పుడు ఎంఆర్ఐ స్కాన్ కనుక అవసరమైతే ఈ క్లిప్స్ అన్నిటిని కంపల్సరీగా రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఈ క్లిప్స్ ఊడి నోట్లోకి వచ్చే ఛాన్సెస్ అండ్ దీనివల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపల్సరీగా క్లిప్స్ పెట్టించుకున్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళకూడదు. ఈ క్లిప్స్ రిమూవ్ చేసుకుని ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈవెన్ ఫిల్లింగ్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎక్కువ ఫిల్లింగ్స్ ఉన్నా కూడా దానివల్ల మెటల్ ఫిల్లింగ్స్ ఉంటే ప్రాబ్లం అవుతుంది. సో డెంటల్ ఇంప్లాంట్స్ దానిపైన ఫ్రేమ్వర్క్కి ఏ మెటల్ యూస్ చేశారు అండ్ డెంటల్ క్యాప్స్కి ఏ మెటల్ యూస్ చేశారు అండ్ మీకు డెంచర్స్ కనుక యూస్ చేస్తే అందులో మెటల్ ఉందా లేదా అండ్ క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకుంటే వాటిని రిమూవ్ చేసుకోవటం. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ మీరు ఎంఆర్ఐకి వెళ్ళే ముందు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి అంటే మీరు ఖచ్చితంగా ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళే ముందు మీ డెంటిస్ట్ని సంప్రదించాలి. అండ్ దాంతోపాటు అక్కడున్న రేడియాలజిస్ట్తో కూడా మీకు నోట్లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఇంప్లాంట్స్ ఉన్నాయి, ఏ మెటల్స్ ఉన్నాయి, ఏ క్యాప్స్ ఉన్నాయి, సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తప్పకుండా డెంటిస్ట్కి రేడియాలజిస్ట్కి ఇద్దరిని సంప్రదించి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ టాపిక్ మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.